ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్యలపై చర్చలకు పిలవడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్. 3:30కు జూబ్లీహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎంతో భేటీ అయి సమస్యలపై చర్చిస్తామన్నారు. 44 సమస్యలు ఉన్నప్పటికీ ప్రధానంగా 6 సమస్యలను సీఎంకు వివరిస్తామన్నారు. ముఖ్యమంత్రితో మీటింగ్లో ప్రధాన సమస్యలు పరిష్కారమవుతాయంటున్న జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్తో శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మీద తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కార్యాచరణకు పిలుపునిచ్చింది. సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి వేయించేటువంటి ప్రయత్నాలు చేసింది. సో ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి పిలుపు వచ్చింది. కాసేపట్లో ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి సెక్రటేరియట్లో సమావేశం కాబోతున్నారు. వాళ్ళ సమస్యలు ఏంటి, ఎప్పుడు ముఖ్యమంత్రి నుంచి పిలుపు వచ్చింది, ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఇట్లాంటి విషయాల మీద మనతో మాట్లాడేందుకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం. అన్న, మెయిన్గా మీకున్నటువంటి సమస్యలు ఏంటి, ప్రభుత్వం నుంచి ఏ సమస్యలు పరిష్కరిస్తామని పిలుపు వచ్చింది? ముఖ్యంగా మెయిన్గా 6 డిమాండ్లు అయితే మొట్టమొదలుగా ఉన్నాయి. పెండింగ్ బిల్స్ ఉన్నాయి, 5 డిఏలు ఉన్నాయి, అలాగే హెల్త్ కార్డు కూడా ఈహెచ్ఎస్ అది కూడా ఉన్నది, ఇంకా సిపిఎస్ సమస్యను, దాదాపు ఇంకా 51 డిమాండ్లు కూడా ఉన్నాయి, అన్ని డిఏలు ఉన్నాయి. మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కార మార్గంగా గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని మేము కోరినాం. మరి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, 10 నెలలు అవుతుంది. గతంలో కూడా 3-4 సార్లు కలిసినాం కానీ అందరం జేఏసీగా కలవలేదు. మరి ఆర్థిక వెసులుబాటు అయిన తర్వాతనే పిలిచి చేస్తామన్నారు. కానీ దసరా వచ్చింది కదా, చాలా మంది ఉద్యోగులు ఎదురు చూసారు. వాస్తవానికి తెలంగాణలో దసరా పెద్ద పండగ, కానీ దసరా రాలేదు. కానీ దీపావళి వస్తుంది. మరి మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మేము భాగం. మరి అన్ని సమస్యలు పరిష్కార మార్గంగా ఆలోచించానని అనగానే ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడదామని ఇలా 3:30కు మమ్మల్ని పిలవడం జరిగింది. ఎక్కడ ఈ చర్చలు, సెక్రటేరియట్లోనా లేదంటే ముఖ్యమంత్రి నివాసమా? మన కమాండ్ కంట్రోల్ రూమ్ కాడ, అక్కడే 3:30కి ఉన్నది. మరి జేఏసీగా చాలా మంది భాగస్వామ్యం ఉన్నారు. వాస్తవానికి చాలా మంది అలా పిలవాలనుకుంటారు. మరి మెయిన్ ఒక 20-30 మందిని తీసుకుపోవడం జరుగుతుంది. తర్వాత అంచెలంచెలుగా అన్ని ఉద్యోగ సంఘాలను పిలిచి ఒకసారి ఇంకా మాట్లాడతాను కూడా ముఖ్యమంత్రి గారు అన్నారు. మరి అన్ని సమస్యల పరిష్కార మార్గంగా ఇలా ఒక అరగంట టైం ఇచ్చింది కాబట్టి చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటే మీరు ఒక కార్యాచరణ ప్రకటించిన తర్వాతనే ముఖ్యమంత్రి నుంచి పిలుపు వచ్చింది అనుకోవచ్చా, లేదంటే మీరు ఆల్రెడీ ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? మేము గతంలో ఇండివిజువల్గా అటు టీజీఓస్గా టీఎన్జిఓస్గా కలిసాము, ముఖ్యమంత్రి గారిని కలిసాము. ఆర్థిక పరమైన కొన్ని ఇబ్బందులు ఉండటం వల్ల త్వరితగతినే పరిష్కరిద్దాము, కొంత వెసులుబాటు ఇవ్వమని ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా చెప్పి మీరుగా మీ అన్ని ఏమేమి ఉన్నాయో అన్ని సమస్యల్ని ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్గానే చేయమని చెప్పారు. కానీ జేఏసీ గత 12 సంవత్సరాల తర్వాత 206 సంఘాలతోటి యావత్ 10 లక్షల ఉద్యోగుల జేఏసీగా ఫామ్ అయిన తర్వాత మొదటిసారిగా సీఎం గారికి చెప్పాము. చెప్పిన తర్వాత అన్ని సమస్యలు ఎక్కువ 51 సమస్యల్లో 6 ప్రధానమైనవి ఉన్నాయని చెప్పినందువల్ల ఈ 6 మీద ముందు కేంద్రీకరించి మిగతావి కూడా చీఫ్ సెక్రటరీ గారితో, మంత్రివర్గ ఉపసంఘంతో అన్ని కూడా కొన్ని ఆర్థికేతర సమస్యలు కూర్చుంటే అయిపోయి ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. కాకపోతే కొంత మాకు కూర్చొని జేఏసీలుగా అన్ని కూర్చొని మేము విశ్వస్థాయి సమావేశం పెట్టుకొని సమస్యలను చేసేది 1-2 సంఘాల్లా కాకుండా మేము ఏ పని చేయాలన్నా చాలా టైం పడుతుంది. ఈ రోజు కూడా ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టుగా 30 మందిమే పోతున్నాం. కానీ మాకు 206 సంఘాలు ఇంపార్టెంటే, అందరూ నాయకులే. కొంతమంది తీసుకోలేకపోతున్నాం. అందరికీ టైం మేము అడిగా ముఖ్యమంత్రి గారిని. కానీ 1 by 1 అందరితో కలిసి మాట్లాడతాను కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. హెల్త్ కార్డులకు సంబంధించి కూడా మేజర్ సమస్య ఉంది. చాలా అంటే గత 10 ఏళ్ల నుంచి కూడా పరిష్కారం కాలేదంటున్నారు ఉద్యోగులు. సో ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో దీని మీద కూడా చర్చించే అవకాశం ఉందా? డిఏలతో పాటు ప్రధానంగా ఉన్న సమస్యలు 6 సమస్యలలో ఇదొక సమస్య. హెల్త్ కార్డు వాస్తవానికి కూడా అటు రిటైర్ అయిన ఉద్యోగులు, ఇటు పనిచేస్తున్న ఉద్యోగులు అలవాటుపోతున్నారు. అయితే రాష్ట్ర జేఏసీ పక్షాన కూడా ఇదివరకు కూడా మేము సూచన చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా కూడా సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఉద్యోగి కూడా 500 నుంచి 1000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దాని ద్వారా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయమని చెప్పినాం. ప్రభుత్వం కూడా దానికి ఇంటోటోగా అగ్రీ అయింది. మరి గౌరవ మన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ్ నరసింహన్ గారిని మా చైర్మన్ గారు, సెక్రటరీ జనరల్ కూడా కలవడం జరిగింది. అతి త్వరలో ఈ హెల్త్ కార్డ్ సమస్య కూడా ఈ రోజు జరిగే చర్చలలో ప్రధానమైన చర్చగా ఇది కొనసాగుతుంది. 10 ఏళ్లలో సమస్యల పరిష్కారం కాలేదు, కానీ ఇప్పుడు ఈసారి మాత్రం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడాన్ని ఎట్లా చూడవచ్చు? 10 నెలల కాలంలో అప్పుడేమో నియంత్రణతో పాలన ఉండే, అప్పుడు అనగదొక్కిండ్రు. ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి
మా సమస్యలు ఏమున్నాయో ముఖ్యమంత్రి గారికి చెప్పి మేము అవి చర్చల ద్వారా సాధించుకుంటాం. అంటే మేజర్ సమస్యలు ఏమేమి ఉన్నాయి? ఇందాక 6 సమస్యలు అన్నారు, కొంతమంది 40 సమస్యల దాకా అంటున్నారు. ఏ సమస్యలు ఉన్నాయి, ఏ పరిష్కరించాలని మీరు కోరుతున్నారు? ముఖ్యంగా 50 సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందే మేము చెప్పినాం. అందులో ఆర్థిక పరమైన ఉన్నాయి, ఆర్థిక పరంగానే ఉన్నాయి. ఆర్థిక పరమైనవి కొన్ని చేసి ఆర్థిక పరంగానే చాలా ఉన్నాయి, వీటిని చేయవచ్చు. ఇప్పుడు ఎంప్లాయీ హెల్త్ కార్డు ఉంది కదా, అదన్నీ ఆర్థిక పరమైనది ఏం కాదు. అది ఆల్రెడీ గవర్నమెంట్ ఇస్తున్న ఏదైతే కొంత అమౌంట్ ఇస్తుందో దానికి మేము యాడ్ చేస్తాం కాబట్టి, కాంట్రిబ్యూషన్ చేస్తాం కాబట్టి అది అయిపోతుంది. రైట్, హ్యాపీ అయినా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి పిలుపు రావడం, ఉద్యోగ సంఘాల నాయకుడు ఏం చెప్తారు మీరు ఉద్యోగులకు సమస్యల మీద? ఇప్పుడు జేఏసీ ఏర్పడ్డ తర్వాత వాస్తవానికి ఇది ఒక కత్తిమీద సాము లెక్కనే జేఏసీ అయిపోయింది. యావత్తు మొత్తం తెలంగాణ ఉన్న అన్ని సంఘాలు ఇలా జేఏసీ ఉన్నాయి. మాకు ఫోర్స్ బాగున్నది. ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడుతున్నందుకు నిజంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత చేస్తున్నాం. ఎందుకంటే వారికి కూడా ఫోర్స్ ఉన్నది. కొత్త ప్రభుత్వం వచ్చింది 10 నెలలు, అప్పుడు ఎలక్షన్ టైం కూడా పోయింది. మమ్మల్ని కూడా చాలాసార్లు మాకు ఇంటిమేషన్ కూడా పంపిండు, కొన్ని రోజులు ఆగండి అని చెప్పిండు. కానీ ఉద్యోగులుగా ఆగే పరిస్థితి లేదు. చాలామంది ఉద్యోగులు ఇలా సఫర్ అవుతారు. వాస్తవానికి పెండింగ్ బిల్స్ అంటే గత ప్రభుత్వంలో ఉన్నాయి, ఆ ప్రభుత్వంలో ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. 2 సంవత్సరాల ఉండట్లా చాలామంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని చాలాసార్లు ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు చెప్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుతోటి చాలామంది ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో సమస్యలు అయితే పరిష్కారం అవుతాయన్నటువంటి ఆశాభావంతో ఉద్యోగ సంఘాల